హాయ్ మీ పేరు? తేజశ్రీ. తేజశ్రీ తేజస్వి బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తాం. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ కంటెస్టెంట్ అవినాష్. అవినాష్ అవినాష్. ఎందుకు అవినాష్ నీ ఫేవరెట్? తన కామెడీ చాలా బాగుంటుంది. నా ఫేవరెట్. సో నిన్నటి ఎపిసోడ్ చూసావా? ఓట్ అప్పీల్స్ వి. చూడలేదు. ఓకే, మొన్న ఎపిసోడ్ చూసావా? థ్రెడ్స్ రౌండ్ చేయడం. సో ఇందులో ఇప్పుడు విష్ణుప్రియ కూడా పృథ్వీ వెళ్ళిపోయాక ఆడుతుందా, మరి అలానే లో అయిందంటారా? కొంచెం అసలు ఆడుతుందా విష్ణుప్రియ, అలానే ఉందా? ట్రై చేస్తున్నాను. ట్రై చేస్తుంది. అయితే కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్స్ లో ఉన్న గేమ్స్ కానీ టాస్క్లు కానీ మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అప్పటికన్నా ఇప్పుడు కొంచెం బెటర్ గా. గౌతమ్ లాస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్ కి వచ్చాడు కదా, ఆ సీజన్ కి ఈ సీజన్ కి గౌతమ్ ఏమైనా చేంజ్ కనిపిస్తుందా, అలానే ఉన్నాడా? చేంజ్ చేస్తుంది. ఎలాంటి చేంజ్ కనిపిస్తుంది? అప్పటికన్నా ఇప్పుడు కొంచెం బాగా ఆడుతున్నాడు. అంటే ఇప్పుడు ఓవర్ అగ్రెషన్ చూపిస్తాడు కదా, తన గేమ్ కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? లేదు. అండ్ టేస్టీ తేజ వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోతే బాగుందా, ఉంటే బాగుండేదా? ఉంటే బాగుండేది. అయితే గేమ్స్ కానీ టాస్క్లు కానీ రోజు రోజుకి హార్డ్ అవుతున్నాయి కదా, ఆడగలుగుతారంటారా మరి ఇప్పుడున్న వాళ్ళు? ఆడగలరు. సో ఈసారి ప్రైజ్ మనీ కూడా వీళ్ళే సంపాదించుకోవాలి అని అన్నారు కదా, మరి ప్రైజ్ మనీ అందరికి వస్తుందా, లేకపోతే విన్నర్ మాత్రమే తీసుకొని వెళ్తాడా? ఓకే. అండ్ దీంట్లో ప్రేరణ కూడా ఉంది కదా, ప్రేరణ ఎలా ఆడుతుంది? అందరు బాగా నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? అక్కడ అంటే ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాడా, టీమ్ గేమ్ ఆడుతున్నాడా? ఎలా అనిపిస్తుంది? టీమ్ గేమ్ లో అనిపిస్తుందా, ఇండివిజువల్ అనిపిస్తుందా నిఖిల్? ఇండివిజువల్. ఓకే. నబిల్ ఎలా ఆడుతున్నాడు? అయితే ఈసారి గేమ్స్ లో కూడా చూసుకున్నట్టయితే ముగ్గురు మాత్రమే సెలెక్ట్ అయ్యారు కదా ఓట్ అప్పీల్ కి, వాళ్ళు ఎలా ఆడుతున్నారు? లాస్ట్ టైం చూసుకుంటే పృథ్వీ ఎలిమినేట్ అయిపోయింది. ఒక్క నిమిషమే. ఇప్పుడు చూస్తారు కదా గేమ్స్ లో లాస్ట్ టైం పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు. పృథ్వీ ఎలిమినేట్ అయిపోతే బాగుందా, ఉంటే బాగుందా? ఉంటే బాగుంటది. విష్ణుప్రియ వాళ్ళు ఇద్దరు బాగా ఆడతారు. ఓకే. పృథ్వీ బాగా ఆడేవాడా? చాలా బాగా ఆడతారు. కానీ యాటిట్యూడ్ ఎక్కువ అనేటోళ్ళు కదా, మరి యాటిట్యూడ్ ఎక్కువ కనిపించింది అతను? కనిపించలేదు యాటిట్యూడ్. ఇప్పుడు 7 మెంబర్స్ ఉన్నారు హౌస్ లో, ఎవరు ఈసారి ఎలిమినేట్ అయిపోతే బాగుంది అనిపిస్తుంది నీకు? రోహిణి ఎలా ఆడుతుంది? రోహిణి బాగా ఆడుతుంది. అంటే రోహిణి విష్ణుప్రియ వల్లనే ఆడుతుంది అని అంటున్నారు, నిజమేనా? విన్నర్ ఎవరైతారు? అవినాష్ అయితే. హాయ్, మీ పేరు? అఖిల. అఖిల, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? ఎస్. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫస్ట్ లో నబీల్ ఉండే, ఇప్పుడు గౌతమ్. గౌతమ్. ఎందుకు గౌతమ్ కి షిఫ్ట్ అయ్యారు? గౌతమ్ వైల్డ్ కార్డ్ లో వచ్చి బాగా ఆడుతున్నాడని. గౌతమ్ ఓవర్ అగ్రెషన్ అనేది తన గేమ్ కి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా మరి? మేబీ. అంటే అదే అతనికి సపోర్ట్ చేస్తుందని నేను ఫీల్ అవుతున్నాను. కానీ అన్నిటికీ కూడా గౌతమ్ ఓవర్ గా రియాక్ట్ అవుతున్నాడు కదా, అంటే కన్నడ టీం ని బాగా టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కదా, మనకి అట్లా అనిపిస్తుంది గౌతమ్ విషయంలో? యాజ్ అ ఫ్యాన్ గా నాకేం అనిపించట్లేదు. మరి హౌస్ లో అందరు గౌతమ్ ని టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు, మీకు అలా ఏమైనా అనిపిస్తుందా పోనీ? ఎస్, ఐ ఫీల్. నబిల్ ఎందుకు మీకు ఇష్టం ఉండే, ఇప్పుడు ఎందుకు ఇష్టం లేదు? నబిల్ ఫస్ట్ లో గేమ్ అంత స్టార్ట్ చేయలేదు, ఒక 3 వీక్స్ తర్వాత బాగా స్టార్ట్ చేస్తాడు, మళ్ళీ ఇప్పుడు ఏదో డౌన్ అనిపిస్తుంది. సో నిఖిల్ అండ్ గౌతమ్ ఆర్ ప్లేయింగ్ వెల్. నబిల్ ఎక్కువ కన్నడ టీం కి బాగా సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, అంటే పృథ్వీ ఉన్న రోజులు పృథ్వీకి సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అని అంటున్నారు, మీకు అలా అనిపిస్తుందా? అంటే ఇప్పుడు కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ మీకు ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది? కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ ఈ సీజన్ మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఈ సీజన్ నచ్చింది నాకు, లాస్ట్ సీజన్ కాక. ఎందుకని? కంటెస్టెంట్స్ వల్ల. ఆ సీజన్ లో కంటెస్టెంట్ స్ట్రాంగ్ గా ఉన్నారా, ఇప్పుడున్న సీజన్ లో కంటెస్టెంట్ స్ట్రాంగ్ గా ఉన్నారంటే ఏం చెప్తారు? ఏ సీజన్ కి ఆ సీజన్ కంటెస్టెంట్ స్ట్రాంగ్ గానే చెప్తారు. అంటే లాస్ట్ సీజన్ నుంచి ముగ్గురిని తీసుకొచ్చారు, ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు, ఒకళ్ళే ఉన్నారు కదా ఇప్పుడు. సో ఆ సీజన్ లో ఈ సీజన్ లో వాళ్ళ ముగ్గురులో మీరు ఏమైనా డిఫరెన్స్ గమనించారా? లేదు. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు, విష్ణుప్రియ ఆడుతుందా, మరి అలానే ఉందా? విష్ణుప్రియ ఈ 3 days చూడలేదు, చూడాలి. లైక్ ఆయన వెళ్ళిపోయి విష్ణుప్రియ వీకెండ్స్ బాగా ఆడుతుంది. విష్ణుప్రియ బాగా ఆడుతుంది. అండ్ పృథ్వీ వెళ్ళిపోయడం వల్ల విష్ణుకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా మరి, లో అవ్వడం? డెఫినెట్లీ ఐ ఫీల్.